2022లో శ్రియకి జరిగిన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మన హైదరాబాద్‌లో కుక్కట్పల్లిలో మచస్. ఆమె 5 మంత్స్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు రాత్రిపూట సడెన్‌గా మెలుకువ వచ్చింది. సడెన్‌గా రూమ్‌లో 3 సంవత్సరాల అబ్బాయి నించొని కనిపించాడు. ఆ అబ్బాయి బ్లూగా మొత్తం వాటరీగా కనిపించాడనమాట. ఈమె కళ్ళు ఇట్లా మూసుకొని చూసేసరికి ఆ అబ్బాయి లెక్క లేడు. ఇంకొక ఏజ్ పెరిగిపోయినట్టు అనిపించింది. ఈమె అరుద్దామని లెగిసే లోపల ఈమె సడన్‌గా బెడ్ మీద పడిపోయి మా కాళ్ళు చేతులు ఫ్రీజ్ అయిపోయి వాడు దగ్గరకు వస్తున్నాడు అండ్ అరిస్తే కనుక చంపేస్తా అంటున్నాడు. వాడు వచ్చి పక్కన కూర్చున్నాడు. ఈమెకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎప్పుడు వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు అందరూ లేచారనమాట. ఏమైందిరా అంటే ఇలా జరిగిందమ్మా, ఇలా అయిందమ్మా అని అంటే ఏం లేదు, అదంతా భ్రమ జరిగి ఉంటుంది, అదేం లేదు పట్టించుకోకని చెప్పేసి లైట్ తీసుకున్నారన్నమాట. ఇంకా అప్పటి నుంచి ఈమెకి ఆ అబ్బాయి కనిపిస్తూనే ఉన్నాడు. ఈమె టీవీ చూస్తుంది, వాళ్ళమ్మ అక్కడ పక్కన కూర్చుంది, ఆ మూల అబ్బాయి కనిపిస్తూ ఉంటాడు. ఈమె కూర్చుంటుంది, వాళ్ళమ్మ హాల్లో కూర్చుంటుంది, వంట చేస్తూ ఉంటుంది, ఆ అబ్బాయి ఆ కార్నర్లో కనిపిస్తూ ఉంటాడు. ఇలా అబ్బాయి కనిపిస్తూ ఉండగా ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి అంటే అక్కడ కొంచెం ప్రశాంతత లభించింది. డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయిన తర్వాత 11th డే ఈమె అడ్డంగా పడిపోయింది వచ్చేసి. ఈమె కాళ్ళు చేతులు పనిచేయట్లేదు. ఈమె కాళ్ళు అసలు లెగట్లేదు. అసలు ఈమెకి ఏమైంది, తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో మన యూట్యూబ్లో ఉంది. డూ చెక్ ఇట్ అవుట్.